అమ్మ శ్రావణ శుక్రవారాలు అమ్మవారి పూజ ఏ విధంగా జరుపుకోవాలి అని అంటారు? ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాతరి నమః. శ్రావణ శుక్రవారం పూజా విధానం ఏంటి అని అడిగారు. పూజా విధానానికన్నా కూడా ముందు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే సూర్యోదయ పూర్వమే లేవడం, కీచులు ఆడుకోకుండా ఉండడం, కారణం లేకుండా ఏడవకుండా ఉండడం, పిల్లల్ని తిట్టడం, మొగుడిని తిట్టడం, లేదా మొగుడు భార్యని తిట్టడం, ఇవన్నీ కూడా మానేయాలి ఫస్ట్. పూజ కన్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఇంట వాగ్వాదాలు ఎక్కువ అవుతాయో ఆ ఇంట లక్ష్మి ఉండదు. అసలే ఆవిడ చెంచల స్వరూపిణి, చెంచల స్వభావంతో ఉంటుంది. ఏ ఇంట వాగ్వాదాలు ఉంటాయో, ఏ ఇంట ఆ ఇంట్లో పొద్దున గోళ్ళు తీయడం, తలదువ్వడం, ఇట్లా మర్చిపోతూ ఉంటుంది శుక్రవారం రోజు. అలాంటి పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా తగాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పాటించాలి. పూజతో పాటు ఇవి కూడా మ్యాండేటరీ. అసలు ఆ ఇంట ఆ రోజు ఎంత బాధ అయినా ఉండనియండి, కళ్ళమ్మట స్త్రీ నీళ్లు పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఇంటి క్షేమమే, నువ్వు గృహలక్ష్మివి కదా, ఆ ఇల్లు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఇది చాలా ముఖ్యం ఫస్ట్. అయితే మీరు చెప్పిన మౌనవ్రతం పాటిస్తే సరిపోతుందంటారు? అవసరం లేదు, మౌనవ్రతం లేదు. ఇదే ఇప్పుడు ఇవి ఇలా స్లోగా పాటిస్తూ ఉంటే, అమ్మా స్త్రీ పూజ చేస్తే అందులో 50% పురుషుడు పూజ చేస్తే 50% స్త్రీకి వస్తుంది, స్త్రీ పూజ చేస్తే స్త్రీకే ఉంటుందని చెప్తారు. ఎందుకు అంటే స్త్రీ అనుక్షణం తన భర్త పిల్లలు బాగుండాలి, తన ఇల్లు బాగుండాలనే చేస్తుంది తప్ప నేను బాగుండాలని ఏ స్త్రీ పూజ చేయదు. మరి ఇంకా అప్పుడు ఫలితం ఇంటిల్లిపాతిది కదా, అత్తమామలది, తల్లిదండ్రులది, భర్తది, పిల్లలది. అలాంటి స్త్రీమూర్తి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకోవద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఆ ఇంటి మొదటి లక్ష్మీదేవివి, తర్వాతే సంపదనిచ్చే లక్ష్మి. అది కూడా తేవాలంటే నీ వల్లే. నువ్వు ఎంత లక్ష్యంగా, ఎంత లక్షణంగా, ఎంత సుకుమారంగా, ఎంత లాలిత్యంగా, లలితలా ఉంటావో, అందరితో స్నేహంగా, అదే లక్ష్మి. కోటి మంది లక్ష్మిలు ఉన్నారమ్మా తెలుసా? కోటి లక్ష్మిలు ఉన్నారు. ఆ లక్ష్మి ఈ ఫామ్లోనే, సంపదలోనే, కేవలం ధనాన్నే ఇస్తోందని సంకేతం ఏం కాదు. కోటి మంది లక్ష్మిలు ఉన్నారు. అందుకని ఆ ఇంట్లో నువ్వు ఆ లక్ష్మిలో నువ్వు ఒక లక్ష్మివి, గృహలక్ష్మి. గృహలక్ష్మికి కొన్ని నియమాలు ఉంటాయి. ఎందుకంటే స్త్రీకి మరో పేరే త్యాగం, తప్పదు. ఎందుకంటే భర్త పిల్లలే ముఖ్యం అనుకుంటుంది కాబట్టే పూజలో షేరింగ్ ఇవ్వలా. ఎందుకంటే మొత్తం అంతా పనిచేస్తుంది. అంతటి త్యాగమూర్తి, అంతటి త్యాగమూర్తి. తన కోసం ఎప్పుడూ చేయదు. ఏముంటుంది చూడండి అమ్మ, గౌరీ వ్రతం చేసాం, నా భర్త ఆయుష్కు బాగుండాలి, నాకు అన్యోన్య దాంపత్యం ఉండాలి, సత్సంతానం కలగాలి. తనకు స్వార్థం ఉందా అందులో? లేదు. వరలక్ష్మి వ్రతం చేసింది, నా భర్త ఎప్పుడూ 2 చేతులతో సంపాదించాలి, నా ఇల్లు చక్కగా సిరి సంపదలతో ఉండాలి అనే పూజ చేస్తుంది. అంతే తప్ప తన స్వార్థం కోసం చేసుకోదు. అందుకని అలాంటి గృహలక్ష్మి ఖచ్చితంగా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోకూడదు. అలాగే భర్తలుగా పాటించవలసిన నియమాలు ఏంటి ఉన్నాయి? ఇప్పుడు నేను గృహలక్ష్మి అని చెప్పాను. భర్తలు పాటించవలసింది ఏంటి అంటే, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం భార్యతో కలిపి చేసుకోండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. ఆ పూజ చేసుకునే ముందు స్త్రీలు మగవాళ్ళ కాళ్ళకి మొక్కి చేసుకోండి అని కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. ఎందుకంటే పూజ అయిపోయాక జనరల్ గా కాళ్ళు మొక్కుతూ ఉంటాం కదా, ప్రారంభించి చేసుకోవచ్చు, పర్మిషన్. కాకపోతే ఇద్దరూ కలిపి కూర్చుని చేసుకుంటే, డబ్బులు ఆడవాళ్ళు ఒకరికే కావాలా? లక్ష్మి వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చేటటువంటి లక్ష్మి. ఆ వరాలు స్త్రీకే కాదుగా, పురుషుడికి కూడా కావాలి. ఏ వ్రతమైనా ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి కదా. ఆ ధర్మంలో పురుషులు కూడా భాగస్వాములు అవ్వండి. ఆ రోజైనా కనీసం చీటికి మాటికి విసుక్కోకుండా వాళ్ళకి ఎంతో కొంత పనిలో సహాయం చేస్తే ఇద్దరిది పని తొందరగా అయిపోతుంది. చక్కగా ఓ భజనో, ఓ సత్సంగో, పిల్లలకు 4 మంచి మాటలు, ఆ పూజ గురించో చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది పురుషుల పాత్ర. అయితే ఇప్పుడు ముఖ్యమైన పూజ విధానంలోకి వస్తే కలశం కానీ, లేకపోతే అక్కడ అమ్మవారిని స్థాపించడం కానీ, వీటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఈ కలశ విధానము కొంతమంది మామూలుగా మేమైతే నదీ జలాలను ఆవాహన చేస్తాం కదా, గంగా అవన్నీ ఆవాహన చేసి పంచపల్లవాలు దొరికితే పంచపల్లవాలు, రావి, మోదుగా, తర్వాత మామిడి, ఇవేమీ దొరకలేదు. రాగి చెంబులో, అందరికీ వెండి చెంబులే ఉండాలని రూల్ ఏం లేదు. చక్కగా రాగి చెంబులో నీటిని నింపుకొని మామిడి ఆకులను వేసుకుని, దాని మీద ఒక కొబ్బరికాయని పెట్టుకుని, దాని మీద ఒక ఎర్రటి రవికెల బట్టని పెట్టి, బొట్టు పెట్టి, మీ ఇంట్లో ఉన్న నగలు ఏవో ఒక గొలుసో ఏదో ఒకటి ఉంటాయిగా,
అది ఆవిడికి వేసి అక్కడ కూర్చున్నది లక్ష్మీదేవిని ఎరుక వహించి పూజ చేయండి. ఆవిడ ఎదురుగుండా పిచ్చి కూతులు, పిచ్చి గంతులు, టీవీలు ఇవన్నీ పెట్టుకోకుండా సాక్షాత్ ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ విష్ణుపత్ని నీ ఇంటికి వచ్చింది. ఆవిడ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వస్తే ఎలా ఉండాలి? నువ్వు టీవీ చూస్తూ కూర్చుంటావా? ఆయన అక్కడ కూర్చో, మోడీ గారు వచ్చారు మన ఇంటికి, అదృష్టం బాగుండి నువ్వు పిలిచావు, వచ్చారు. ఆయన అక్కడ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? టీవీ చూస్తూ కూర్చుంటావా? లేకపోతే పిల్లల్ని కొడుతున్నా మీ ఇంట్లో అత్తగారితోనో లేకపోతే కోడళ్ళతోనో దెబ్బలాడుతూ కూర్చుంటావా? లేదా నిజంగానే షోడశోపచార పూజ చేస్తారు కదా, అవును, అందులో ఆహ్వానం ఇవన్నీ పలుకుతారు. నిజంగానే అమ్మవారు వస్తుందంట. తప్పకుండా అమ్మ. ఆవాహయామి అనగానే అందుకే ఆవాహయామి అని ఇలా అక్షింతలు వేయకూడదు, ఆ హృదయం దగ్గర పెట్టుకోవాలి అక్షతల్ని. ఆవాహయామి, అక్షతలు వేసే విధానం ఇది అంటారు. ఈ మూడు వేలు, ఈ వేలు ఉపయోగించకూడదు, మృగముద్ర అంటారు. ఆవాహయామి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మిని ధ్యానిస్తున్నావు. ధ్యానించి ఏం చేసావు? ఆవాహయామి, రామ్మ వచ్చి కూర్చో, నా చేత నేను స్నానం చేస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను, నేను కొత్త బట్టలు కట్టుకున్నాను, నేను పిండి వంటలు తిన్నాను, ఇవన్నీ నీకు కూడా చేయాలని ఉందమ్మా. నాకు నీకు చేశాకే నాకు తినాలని ఉంది. ఒక్కసారి వచ్చిన ఆతిథ్యం స్వీకరించమ్మా అండమే ఇదంతా కూడా అంతే వస్తుందమ్మా. ప్రతి దేవత ఆవాహయామి అనగానే సూక్ష్మంలో ఉన్న దేవత ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. కానీ ఎందుకు కనపడదు? మాయా అనే పొర అడ్డం ఉంటుంది. మరి కనిపించేస్తే మరి అంత సులువా? ఆవిడ కనిపిస్తుంది, నువ్వు గుర్తించవు. ఆవిడ వచ్చి కూర్చుంటుంది, కానీ గుర్తించేటటువంటి స్థితి నీకేది? ఇది కదా ఆవాహన అన్నప్పుడు వస్తారు, నివేదన అన్నప్పుడు ఎంతో కొంత దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని తీసుకుంటారు, స్మెల్ చేస్తారు, తింటారు. అందుకని అన్నీ జరుగుతాయి. ఇవి జరుగుతాయి కాబట్టే పూజ దగ్గర గట్టిగా అరుస్తూ పూజ చేసేసుకోవడం, గట్టిగా మంత్రాలు చదివేయడం, లేకపోతే ఇంకోటి కాకుండా ప్రశాంత చిత్తులై పూజ చేసుకోండి. కలశం ఏర్పాటు చేసుకున్నారు. కలశంలో ఒక సందేహం, నీళ్లు వేస్తూ ఉంటారు. కలశం అంటే నీళ్లతోనే ఉంటుంది, కానీ కొంతమంది బియ్యం వేస్తూ ఉంటారు కదమ్మా, ఎలా అంటారా? ఏదైనా పర్వాలేదు, వారి సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. ధాన్యం కూడా లక్ష్మే కదమ్మా, ధాన్యలక్ష్మి, ధాన్యాన్ని కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా శ్రద్ధగా పూజ చేసుకోవడం. అయితే బియ్యంతో పాటుగా ఏమేమి వేయాలమ్మా కలశంలో? బియ్యమే, ధాన్యమే పోస్తారమ్మా. అంతే, పసుపు కొమ్ములు ఇలా వేస్తూ ఉంటారు కదమ్మా. రూపాయి కాసు వేస్తూ ఉంటారు, మామూలుగా నీటిలో కూడా వేస్తూ ఉంటారు రూపాయి కాసు. అది వారి సాంప్రదాయాలను బట్టి కలశం ఎలాగైనా ఏర్పాటు చేసుకోవడం, చక్కటి ఒక దండను సమర్పించడం, 16 ఉపచారాలు చేసుకోవడం, కుదిరితే లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామాలు చేసుకోవడం, చక్కటి నివేదన చేయడం. 5 చేస్తారా 11 చేస్తారా ఇంతవరకు ఆపండి. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పళ్ళు పెట్టుకోండి, అంతవరకు ఆపండి. 21, 51, 108 ఇంక ఇది వండుతూ ఉంటే ఆవిడ పూజ ఎప్పుడు చేస్తారు? తెల్లారిపోతూ ఉంటుంది. ఈ తెల్లారిపోయి సమయాభావం జరుగుతుంది. ఎన్ని రకాలు పెట్టాలమ్మా? ఇది ఒక్కటి చెప్పండి. మామూలుగా అమ్మ 9 చాలు. నేనైతే 5 పెడతాను. 5 కానీ 9 కానీ 11 కానీ ఇంతవరకు. అయితే మినపప్పుకు ఉండే ప్రాధాన్యత ఏంటి? ముఖ్యంగా అమ్మవారికి మినప వడలు కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా, ఎందుకని? అమ్మ ముఖ్యంగా చేయవలసింది పూర్ణం బూరెలు. పూర్ణంతో చేసినటువంటి బూరెలు కానీ, ఇక్కడ భక్ష్యాలు అంటారు, మా భాషలో బొబ్బట్లు అంటూ ఉంటాం. బొబ్బట్లు కానీ కంపల్సరీ చేయాలి. పాలతో వండిన పదార్థాలు, క్షీరాన్నము, దధ్యోజనము, పాలకోవా ఇట్లాంటివి కూడా పెడతారు. అది మ్యాండేటరీ అనమాట. పూర్ణం బూరెలు అనేవి మ్యాండేటరీ. ఏది అవకాశం లేదు, పరవాన్నం వండి కూడా నైవేద్యం పెట్టచ్చు, పులగ వండి నైవేద్యం పెట్టచ్చు, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టచ్చు. పూజ అనేది చాలా శ్రద్ధగా చేయడం, త్రికరణ శుద్ధిగా చేయడం అనేది చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నివేదనలో ఈ సమయం అంతా వేస్ట్ చేసి ఎంతో పుణ్యకాలం ఆ రోజు ఎందుకు చేస్తున్నాం మనం పూజ? ప్రత్యేకించి ఆ రోజే ఎందుకు చేస్తున్నాం? ఇది గ్రహించి ఆ పుణ్యకాలాన్ని జపానికి, దాన్ని ఏమంటారు, స్తోత్రాలకి చక్కగా మీరు ఆ సమయాన్ని దానికి కేటాయించండి. మిగిలిన భౌతికపరమైన విషయాలు కొంచెం తగ్గించండి. అలసిపోక
పూజ ఎక్కువ చేసుకునేలా చూసుకోండి. అమ్మ, ముఖ్యమైనది ఈ పూజా విధానంలో పూజ ప్రారంభించే ముందర ఆచమనం చేసుకుంటూ ఉంటాం. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోతుండొచ్చు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఎన్నోసార్లు వరలక్ష్మి వ్రతం గురించి పోయిన సంవత్సరం కూడా మాట్లాడాం, అందరికీ తెలుసు. కానీ ముఖ్యమైనది మీరు ప్రాణాయామం గురించి చెప్తారు, అలాగే ఈ షోడశోపచార పూజ గురించి కూడా మీరు చెప్పారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. అయితే ఈ ఆచమనం దగ్గర ఎంతో మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కలుషంగా ఒకటి పెట్టుకుంటారో, ఆచమనం చేసేది ఒకటి పెట్టుకుంటారమ్మా, దీని గురించి తెలియాలి అందరికీ అని అన్నారు మీరు. అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వివరంగా తెలియజేయండి అమ్మ. తప్పకుండా అమ్మ. ఆచమన పాత్ర, ఒక చిన్న చెంబు, కింద ప్లేటు, ఉద్ధరణి ఉంటాయి. ఇది మనం ఎంగిల్ చేస్తాం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని లోపలికి తీసుకుంటాం. ఈ ఎంగిలి చేసిన అంటే మనం ఉచ్చిష్టం తగిలిందిగా, భౌతికంగా మనం ఉచ్చిష్టం తగిలింది కాబట్టి అది దేవీ దేవతలకు ఉపయోగించకూడదు. ఆ ఉచ్చిష్టం చేసిన వాటిని పక్కకు పెట్టేసి ఇంకో చెంబులో నీళ్లు, ఆ ధ్యాయామి అన్నప్పుడు కానీ, పాద్యం సమర్పయామి అమ్మవారికి ఉపయోగించేటప్పుడు ఆ చెంబు వేరే ఉండాలి. దానికి కూడా మళ్ళీ కలశారాధన చేశాంగా. కలశస్య ముఖ్య విష్ణు కంటే రుద్రస్తమాశ్రిత మూలతత్వస్థితో మే మధ్య మాతృగణ స్మృత అని చదువుతూ ఆ కలశాన్ని కూడా ఆరాధన చేస్తాంగా. చక్కగా చేసుకొని దాంట్లో ఒక పువ్వు వేసుకొని ఇలా ముంచేయకుండా చక్కగా దేవుడు తడిసిపోకుండా చక్కగా సింపుల్గా చేసుకోండి. తర్వాతమ్మా ఇంకా చెప్పవలసింది, చాలామంది సంకల్పం సరిగ్గా చెప్పుకోవడం లేదు. సంకల్పం అంటే ఏంటి అంటే నీ విలాసం, అంటే నీ అడ్రస్, నువ్వు ఏ కల్పంలో ఉన్నావు, ఎక్కడున్నావు. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం మనం. వైవస్వత మన్వంతరే, మనువు మనకి రాజు. ఏ రాజు, ఏ మనువు? వైవస్వత మన్వంతరే. అందరికీ ఒకటే వస్తున్నాం, అందరికీ ఒకటి. కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మళ్ళీ ఎక్కడున్నావు? ఇంకా ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నాం. శ్రీశైలానికి మళ్ళీ ఎక్కడున్నాం? హైదరాబాద్ శ్రీశైలానికి వాయువ్యంలో ఉంది. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యదేశే. బాసర్లో గోదావరి ఉంది, విజయవాడలో కృష్ణ ఉంది. కృష్ణా గోదావరియో మధ్యదేశే. ఆ రోజు తిథి శ్రావణ మాసే శ్రీ పరాభవనామ సంవత్సరే శ్రావణ మాసే దక్షిణాయనే శ్రావణ మాసే శుక్లపక్షే. ఆ రోజు తిథి అయితే శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమత, ముందు భర్త పేరే చెప్పాలి. ఫలానా గోత్రోద్భవస్య సూర్యకుమార నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఇట్లా ధర్మపత్నివి నువ్వు. ధర్మపత్ని అంటే నువ్వు ఒక్కదానివే, ధర్మపత్నివి నువ్వు. అందుకని ఇట్లా సంకల్పం చెప్పుకోవడం కూడా చాలా అవసరం. ఎక్కడున్నాం, ఏ కాలమానంలో ఉన్నాం, ఎవరికి పూజ చేస్తున్నాం. అందుకే లాస్ట్లో పూజ చేస్తూ కూడా శ్రీ మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థే సంభవద్భిద్రవ్యై, అంటే ఉన్న సంభవించిన ద్రవ్యాలతో, సంభవద్భిత్ పదార్థై, సంభవించిన ఉండగలిగిన సంభవించిన పదార్థాలతో, సంభవత ఉపచారేణ సంభవత నియమేన, ఆ సంభవించిన నియమాలతోనే. చాలా ఉంటాయి నియమాలు, నాకు ఎంత సంభవిస్తే అంత. సంభవిద్విద్రవ్యై సంభవద్విత్ పదార్థై సంభవిత నియమేన. ఉన్నంతలో ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని బాధ పెట్టడమ్మా, నీకు ఏది సంభవిస్తే అదే చేయమని చెప్పాడు. ఇదంతా చెప్పుకోవాలి సంకల్పంలో. చక్కగా చెప్పుకొని పూజ చేసుకుంటే సంకల్పం చెప్పుకోవడం వల్ల కొన్ని గ్రహదోషాలు నశిస్తాయి. అందుకని కంపల్సరీ ప్రతిరోజు సంకల్పం చెప్పుకోండి. రోజు అవకాశం ఉండదు, మేము చెప్పలేకపోతున్నాం అన్నవాళ్ళు ఇలాంటి శుభ సమయాల్లో అయినా సంకల్పం ఖచ్చితంగా చెప్పి తీర. అసలు మామూలుగా కోరిక కూడా చెప్పాలంటారే సంకల్పంతో పాటు. అసలు మామూలుగా బ్రాహ్మణ్ణి పిలిచి పూజ చేయించుకునే సంప్రదాయం మనది. చేయించుకుంటే ఆ బ్రాహ్మణోత్తముడిని సత్కరించడం కూడా ఒక విశేషం. ఆ పూజ రోజు ఎంతో కొంత తృణమో ప్రణమో ఎంతో కొంత ఆ పూజ చేయించుకుని చక్కగా దక్షిణ తాంబూలాలు వస్త్రాలు సమర్పించి వారికి కూడా బూరెలు దానమిస్తూ ఉంటారు. వాయనం అది ఇస్తే అది చాలా శ్రేష్టం. ఇవన్నీ వారికి తెలుసు, వారు చెప్తారు. ఇప్పుడు వారిని ఎవరు చాలా తక్కువ మంది పిలుస్తున్నారు కాబట్టి మీరు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అయితే ముఖ్యమైనదమ్మా, సమయం ఏదన్నా ఉంది అని అంటారు. తప్పకుండా అమ్మా. సింహలగ్నం ఉదయమే ఉంటుంది.
చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో పూజ చేసుకోవాలో తెలుసా అమ్మ? సింహలగ్నంలో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ సింహలగ్నము 21వ తారీఖు ఉదయము 5:47 నుంచి 7:50 వరకు, అంటే ఇంచుమించు 2 గంటల ప్రాంతం ఉంటుంది. ఈ సమయంలో పూజ చేసుకోండి. వంట తర్వాత చేసుకోండి. ఆ సమయంలో పూజ ఉదయమే అయింది కదా అని అనుకుంటారు కదా, మరి ఉదయమే చేసుకోవాలమ్మా పూజ. నైవేద్యం రెడీగా ఉండాలి. ఉండదు. కొబ్బరికాయ కొట్టి పళ్ళు పెట్టి పానకం వడపప్పు చనివిడి చేసి నివేదన చేసుకోండి. చక్కగా దీపారాధన చూసుకుంటూ ఉండండి. వంట చేసుకుని మహానివేదన చేయండి. ఈ సమయంలో పూజ చేస్తే చాలా విశేషం అమ్మవారికి. ఈ సింహలగ్నంలో పూజ చేస్తే చక్కగా మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. సింహవాహిని కదా, అందుకని సింహము మన ఇంటి సింహద్వారం. ఆ సింహం అనే శబ్దానికే చాలా ఉందమ్మా. అందుకని ఆ సమయంలో ఏ పూజ అయినా సమయం అంటే అదే. అయితే బ్రాహ్మీ ముహూర్తం ఇట్లా కొంత ఈ ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయి కాబట్టి 8 గంటల దాకా పర్వాలా. ఈ మిట్ట మధ్య ఇక రాహుకాలం వచ్చిందని చెప్పి 10:30 నుంచి 12 దాకా చాలా మంది పూజ చేయరు. 1 గంటకు చేసేవాళ్ళు ఉన్నారు. అది తప్పు. చేయకూడదు అమ్మ, చేయకూడదు. ఉదయమే ముందు రాహుకాలమైనా పర్వాలేదు చేసుకోవచ్చు అంటారా మరి? ఈ శంకలన్నీ ఉన్నప్పుడు ఈ సమయానికి చేసేసుకోండి అమ్మా. నేను చెప్తున్నాను కదా, ఉదయం చక్కగా 6:30 కల్లా కూర్చున్నారంటే 7:30 కల్లా వరలక్ష్మి వ్రతం పూర్తయిపోతుంది. మరి తమిళనాడు సైడ్ రాహుకాలము అలా మన దగ్గర కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది కదా లక్ష్మీదేవి కదా. అంటే అదే అమ్మా నేను చెప్తున్నాను, అంత ఆగడం ఎందుకు? 10 లోపల పూజ పూర్తి చేసేసుకుని రాహుకాలంలో వంట వండుకోండి, లేదా రాహుకాలంలో ఏదైనా పారాయణ చేసుకోండి, అన్నీ అయిపోతే. అందుకని పూజకే ప్రాధాన్యం ఇవ్వండి. నైవేద్యాలకి పేరంటానికి ఉండండి, చేసుకోండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి స్త్రీకి చాలా ఇష్టం, చాలా ఆనందంగా చేసుకుంటుంది. కొత్త చీరలు నగలు మహాలక్ష్మిలా ఉంటారు. ఏ ఇంటి చూసినా కాళ్ళకి పసుపు. ప్రతిరోజు అలాగే ప్రతి స్త్రీ ఉండాలి, చక్కగా నిండుగా ఉండాలి స్త్రీ. అందుకని చక్కగా ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకోండి. అవే కట్టుకోవాలని ఏం రూల్ లేదు. ఉన్నంతలో ప్రతి ఒక్కరి దగ్గర పట్టు చీర ఉంటుంది, చక్కగా కట్టుకోండి. కాళ్ళకి పసుపు రాసుకోండి, గాజులు వేసుకోండి. ఆ తోరాలు కట్టుకుంటూ ఉంటారు, ఎంత అందంగా ఉంటుందమ్మా. అందుకని ఈ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల లోపు పూజ పూర్తి అయిపోయేలాగా చూసుకోండి. అయితే అమ్మ, ప్రతి తల్లికి కూడా బాలేని బిడ్డపై ప్రేమ మమకారం ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఏదన్నా ఒక మంత్రం చిన్నది ఏదన్నా చెప్తారా అమ్మ వాళ్ళకి ఉద్దేశించి? తప్పకుండా అమ్మ. ఈ శ్రావణ మాసం అంతా కూడా, ఎందుకంటే ఏ ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు చాలా బాధ పెడతాయి. శ్రీ సూక్తం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి ప్రతిరోజు అమ్మవారికి. పౌర్ణమి నాడు ఇంకా విశేషం. అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు కానీ అమ్మవారికి బిల్వాలతో అర్చించి, బిల్వాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకొని ఆ బిల్వాలన్నీ సేకరించి ఎండబెట్టి పొడి చేసుకుని బొట్టులో కలుపుకుని పెట్టుకోండి విభూతిలాగా. మంచి లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మి శుభం అన్నమాట. కొన్ని దరిద్రాలు దూరం అవుతాయి దానివల్ల. బిల్వాలతో అమ్మని అర్చించడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, బిల్వాటవీ మధ్య లసత్ సరోజే సహస్రపత్రే సుఖసన్ని విష్ణాం అని ఉంటుంది. అంటే ఆ బిల్వ వృక్షం యొక్క మధ్యలోనే అమ్మ ఉంటుంది. బిల్వాలంటే అమ్మకి చాలా ఇష్టం. అందుకని ఆ బిల్వాలతో అమ్మకి అర్చన చేయడం ద్వారా దారిద్ర్య బాధలు పోతాయి. అందరూ శ్రీ సూక్తం చదవలేము అనుకుంటే కనీసం ఈ బిల్వాలతో చక్కగా అష్టోత్తర శతనామాలని పూజ చేసుకోండి. అది సులువుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అలాగే అమ్మ, సో ఎన్నో డౌట్స్ జనరల్గా ఉండేది కాకుండా ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా తెలియాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు తెలియజేశారని అనిపిస్తుంది. అందుకే అమ్మ నేను ఒక్కటి చెప్తున్నాను, ఆడంబరాలకి వెళ్ళకండి. వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ అవసరం లేదు. తర్వాత పూజ దగ్గర ఇనప సామాన్లు వాడడం మానేయండి. అంటే జర్మన్ సిల్వర్ కానీ తర్వాత స్టీల్ సామాన్లు కానీ తక్కువ వాడండి. పూజ పేరు చెప్పి ఇంత సామాన్లు ఇన్ని కొనవలసిన పని లేదు. చాలా లిమిట్గా కొనుక్కోండి. ఉన్న దాంట్లో భక్తిగా ఆనందంగా పూజ చేసుకోండి. ఏదో వెలితిగా నేను అది కొనుక్కోలేకపోయాని అని కానీ, జనాలకి చూపించాలని కానీ పూజలు చేసుకోకండి. మీకోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం పూజ చేసుకోండి. ప్రశాంత చిత్తులై ఆనందంగా పూజ చేసుకోండి. మీ పూజ 10 మందికి ఆదర్శమయ్యేలాగా చూసుకోండి. పూజ చేసుకుని చక్కగా పతి కాళ్ళకి చక్కగా మొక్కుకొని, ఎందుకంటే భార్యని భర్తే బాగా దీవిస్తాడు. ఎందుకంటే చూడండి, సరదాగా కూడా ఏమంటారు, నువ్వు సంతోషంగా ఉండు, నన్ను సంతోషంగా ఉంచు అంటారు. అంటే నువ్వు బాగుండు అని ఆ భర్త దీవిస్తే నువ్వు బాగుండు అనడంలోనే ఆయన బాగు కూడా ఉంది.
అందుకని చక్కగా భర్త కాళ్ళకి నమస్కారం చేసి చక్కగా అక్షతలు వేయించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అత్తమామలకి తల్లిదండ్రులకి కూడా చక్కగా నమస్కారాలు చేసుకోండి. పిల్లలకి కూడా అలవాటు చేయండి. ఇది ఒక సాంప్రదాయం. సాంప్రదాయబద్ధంగా ఆడంబరాలు లేకుండా ఆనందంగా ప్రశాంత చిత్తులే ఆ లక్ష్మీదేవిని కొలుచుకోండి. ఆ లక్ష్మీ కృపకు పాత్రలు కండి. మనం కూడా సహస్రనామాలందరికీ కూడా లైవ్లో ఒకసారి ఒక శుక్రవారం నాడు తప్పకుండా అందరం చదువుకుందాము. ఎలా చదువుకోవాలో నాతో పాటు చదువుతూ ఉంటే మీకు వస్తుంది. చక్కగా చదువుకుందాం. మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. అయితే అమ్మ, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన ప్రేక్షకులకి, వితౌట్ యువర్ పర్మిషన్. అమ్మ ఉద్దేశం కేవలం ఎంత సులువుగా ఆడంబరాలు లేకుండా చేసుకోవాలి అని చెప్పి పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ వీడియోస్లో అన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ పాటించకపోయినా అమ్మ వీడియోస్, అమ్మని ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కళ్ళు పాటించినా కానీ ఆడంబరాలకి పోకుండా ఎంతో అవగాహనతో అమ్మ మీద, లక్ష్మీదేవి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఎవరైతే మన పక్కన చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడకుండా సులువుగా ఉన్న దాంట్లో చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆచరించడానికి ట్రై చేయండి. అలాగే అమ్మ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఒకటి చెప్తున్నానమ్మా, అమ్మ చెప్పండి. గురువు చెప్పేది 1000 మంది వింటున్నప్పుడు 999 మంది నవ్వుకుంటారు, కానీ ఒక్కళ్ళు వింటారు. ఆ ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళ కోసమే ఈ గురువు చెప్పారు. ఆ ఒక్కళ్ళ చెవికి చేరడానికే గురువు యొక్క సందేశం ఉంటుంది. ఈ 999 నవ్వే వాళ్ళని గురువు చెప్పరు. గురువు వాళ్ళ కోసం చెప్పరు. ఆ ఒక్కరు ఎవరైతే వింటారో వారి కోసమే గురువు నుంచి ఆ మాటలు వస్తాయి. ఇదైతే సత్యం. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, అనుభవమైనదే నేను చెప్తున్నాను. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఆడంబరం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః.